చట్టానికి సహకరిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వాళ్ళ ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ వాళ్ళ హాజరు కాబోతున్నారు న్యాయవాద సమక్షంలో. అయితే దీని సందర్భంగా ఆ హౌస్ అరెస్టులు చేయడం ఏంటి అనేది బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాసేపటి కింద మాజీ మంత్రి హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ నుంచి మా ప్రతినిధి మహేష్ మరింత సమాచారం అందిస్తారు. మహేష్, అక్కడ హరీష్ రావు నివాసం దగ్గర ఏం జరుగుతుంది అక్కడ? అజయ్, ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ కేసు అటెండ్ అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను అవసరం చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి వద్ద ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు లేకుండా కూడా భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కేటీఆర్ ప్రత్యేక చెప్పారు, అది ఏసీబీ విచారణకు హాజరవుతాను, అన్ని వివరాలు వెల్లడిస్తారని కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఒక ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విచారణకు సహకరిస్తాను, ఆ కోర్టుల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని కేటీఆర్ ఒకవైపు చెప్తా ఉంటే, ప్రభుత్వం మాత్రం మరోవైపు ఎక్కడికక్కడ నిర్బంధ కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి పద్ధతులు మానుకోవాలని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పటికే ఏసీబీ ఆఫీస్ వద్ద చూడొచ్చు, ఏసీబీ ఆఫీస్ వైపు వచ్చే పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎక్కడ బ్యారికేడ్లు పెట్టేసి ఆ రహదారులన్నీ కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఫార్ములా ఈ రేస్ పెట్టారు. దీనివల్ల తెలంగాణలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కూడా మరింత పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే దేశంలో ఫార్ములా ఈ రేస్లు కొన్ని ప్రపంచ దేశాల్లో మాత్రమే జరుగుతుంటాయి. అందులో హైదరాబాద్ కి ఈ ఫార్ములా ఈ రేసు అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు. దీనివల్ల ఎంతో పెట్టుబడులు వచ్చాయి. హైదరాబాద్ విశ్వనగరంగా రూపొందింది కూడా ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని కూడా భావించారు. ఎంతో సక్సెస్ కూడా అయింది, విజయవంతమైంది. అయితే ఈ నేపథ్యంలో ఇది అక్రమ కేసు పెట్టి విచారణ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలు బీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్య నేతలు ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించారు. వారందరూ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టయితే సమాచారం వస్తుంది. ఆ మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి వద్ద మాత్రం భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. కేటీఆర్ పైన పెట్టినటువంటి కేసు ముమ్మాటికి అక్రమ కేసే అని బీఆర్ఎస్ చెబుతుంది. అట్ ద సేమ్ టైం చట్టానికి సహకరించాలి కాబట్టి, రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది కాబట్టి, తప్పుడు కేసు అయినా సరే ఖచ్చితంగా విచారణకు హాజరవుతామంటే వాళ్ళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ముందుగా విచారణకు హాజరు కాబోతున్నారు న్యాయవాది సమక్షంలో. అయితే దీన్ని సందర్భంగా హౌస్ అరెస్టులు చేయడం ఏంటి అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావుని గృహ నిర్బంధం చేయడం పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా.